యూట్యూబ్‌లో ఆడవాళ్ళవి మాత్రమే చూస్తారు. మగవాళ్ళయి అంతగా చూడరు అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేనొకటే చెప్తాను. ఆడవాళ్ళు కూడా చాలామంది పెట్టారు. సక్సెస్ అవుతున్నారు. చూస్తున్నారు. కానీ ఆడవాళ్ళలో కూడా వ్యూస్ రాని వాళ్ళు ఉన్నారు కదా! మీరు గమనించండి. ఆడవాళ్ళలో కూడా 100, 200, 250 ఇలా ఉన్నారు కదా! అక్కడ కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు కదా! మరి ఎందుకు అవుతున్నారు? ఆడవాళ్ళ వీడియోలు చూస్తారు అని అంటే అందరూ ఆడవాళ్ళు సక్సెస్ కావాలి కదా! కానీ కొందరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. ఫెయిల్ అవుతున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదా! కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆడ మగ అనేది కాదు. మీరు మాట్లాడే విధానం అనేది చక్కగా మాట్లాడాలి. ఇప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మాట్లాడడం అనేది సరిగ్గా విషయాన్ని చెప్పాలి కెమెరా ముందు. ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి ఒక వ్యక్తి యుద్ధానికి వెళ్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి? అతను యుద్ధంలో గెలవాలంటే ఫైట్ చేయాలి. చేతిలో కత్తి ఉండాలి, డాలు ఉండాలి, సాహసం చేయాలి, పోరాడాలి. అది యుద్ధంలో వీరుడి లక్షణం అది. అంతేగాని చేతులు కట్టుకొని కూర్చొని నేను యుద్ధంలో ఓడిపోతున్నాను, నేను గెలుస్తలేను అంటే ఏమన్నట్టు? ఇగో ఇది యూట్యూబ్ కూడా అంతే. ఏం మాట్లాడరు, ఏం మాట్లాడడం రాదు, కంటెంట్ పరిజ్ఞానం ఉండదు, ఏ విషయం గురించి తెలియదు. ఏదో ఒక వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారు. కెమెరా ముందు కూడా ఇంట్రెస్ట్ అయిన వీడియోలు చేయరు. ఇలాంటి ఆసక్తి లేని వీడియోలు ఆసక్తి లేని విధంగా మాట్లాడుతూ మాకు వ్యూస్ వస్తలేవు అంటే ఇట్లా thumbnail కూడా మంచిగా పెట్టాలి, ఇంట్రెస్ట్గా పెట్టాలి. మాట్లాడే విధానం కూడా మంచి శక్తివంతంగా మాట్లాడండి. మంచి ఇంట్రెస్ట్గా మాట్లాడండి. అలాగే ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ పెట్టండి. మెయిన్గా మాట్లాడడం రావాలి. సబ్జెక్ట్ ఇంట్రెస్ట్గా మీరు మాట్లాడే విధానం ఇంట్రెస్ట్గా ఉండాలి. సబ్జెక్ట్ ఇంట్రెస్ట్గా లేకపోయినా మీరు ఇంట్రెస్ట్గా మాట్లాడితే ఏ సబ్జెక్ట్ అయినా, ఎంత డల్ సబ్జెక్ట్ అయినా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది వినే వాళ్ళకి. మీరు ఇంట్రెస్ట్గా మాట్లాడాలి, ఎనర్జెటిక్గా మాట్లాడండి. వినే వాళ్ళకి ఎనర్జెటిక్గా వింటారు. అర్థమైందా? అంతేగాని మీరే నర్వస్గా మాట్లాడితే మీరు ఎంత మంచి సబ్జెక్ట్ గురించి మాట్లాడినా వినే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, నర్వస్గా ఫీల్ అవుతారు. కాబట్టి ఎనర్జీగా మాట్లాడండి, ఇంట్రెస్ట్గా మాట్లాడండి, నో ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడండి. ఓపికతో మీరు ఒక ప్రాధాన్యత ఇచ్చి సబ్జెక్ట్ గురించి మాట్లాడింది. అంతేగాని చెప్పినట్టు ఇంట్రెస్ట్ లేనట్టు మాట్లాడితే వినేవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. మీరు ఎంత ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ పెట్టినా కూడా మీరు చెప్పడం అనేది ఇంట్రెస్ట్ లేకుండా చెప్తే, నర్వస్గా చెప్తే వినేవాళ్ళకు కూడా ఆసక్తి ఉండదు, స్కిప్ చేస్తారు. కేవలం ఆడవాళ్ళవి మాత్రమే వింటారు అంటే నేను ఒకటే చెప్తాను. ఆడవాళ్ళు సింగర్స్ ఉన్నారు, వాళ్ళ గొంతు బాగుంటుంది, ఎంతోమంది వింటారు. కానీ ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం పాటలు కూడా వింటున్నారు కదా. బాలుగారు ఎంత చక్కగా ఎంత పాడతారో తెలుసు కదా. బాలుకి ఎంత పేరుంది. బాలసుబ్రహ్మణ్యం అబ్బాయే కదా, మగవాడే కదా. ఆయన పాటలు వింటలేరా? ఆడవాళ్ళ పాటలు వింటున్నారా? జానకి, సుశీల, శైలజ వాళ్ళ పాటలు వింటున్నారా? మగ సింగర్స్ ఎంతమంది లేరు? బాలసుబ్రహ్మణ్యం, మనో, ఇంకెవరో చాలామంది ఉన్నారు కదా. మగ సింగర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వింటున్నారు కదా. ఇక మీరు మాట్లాడే విధానం అనేది బాగుండాలి. చక్కగా మాట్లాడండి. మీ వీడియో అది మగ అయినా ఆడైనా వింటారు. మగవాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. కేవలం ఆడవాళ్ళవి మాత్రమే చూస్తారు అనడం సరైంది కాదు. ఆడవాళ్ళే చూస్తారు అంటే ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆడవాళ్ళని ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళకు ఓపిక ఉంటుంది, సహనం ఉంటుంది, అందం ఉంటుంది, వాళ్ళ గొంతు కూడా బాగుంటుంది అంటే ఒప్పుకుంటాను. కానీ మగవాళ్ళవి చూడరు అనడం మాత్రం తప్పు. అది సరికాదు. మగవాళ్ళు కూడా చక్కగా మాట్లాడితే మీరు కూడా సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది అవుతున్నారు మగవాళ్ళు కూడా. చక్కగా మాట్లాడగలిగితే మగవాళ్ళు కూడా అవుతారు. ఒకవేళ మగవాళ్ళే సక్సెస్ కాలేదు అంటే వాళ్ళు మాట్లాడే విధానం బాగలేకనే. ఇక్కడ ఆడ మగ ఇద్దరు ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఆడవాళ్ళు సక్సెస్ అవుతున్నారు కానీ ఆడవాళ్ళలో ఫెయిల్ అవుతున్నారు. ఇలాగ మగవాళ్ళలో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే విధానం అనేది సరిగ్గా లేదు. ఎనర్జెటిక్గా మాట్లాడండి, ఇంట్రెస్ట్గా మాట్లాడండి. ఆసక్తి కలిగేలాగా మాట్లాడితేనే వినే వాళ్ళు కూడా ఆసక్తి కలుగుతుంది, ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఎనర్జీ వస్తుంది. వినడానికి కూడా వినే వాళ్ళకి ఎనర్జీ రావాలంటే మీరు ఎనర్జెటిక్గా మాట్లాడండి. అప్పుడు వినేవాళ్ళు వింటారు. ఇప్పుడు సినిమాలో హీరోయిన్ లేకపోతే ఎవ్వరు చూడరు. అందమైన హీరోయిన్ కావాలి. నగ్మ ఉన్నది, సమంత ఉన్నది, సౌందర్య వీళ్ళందరూ ఉండాలి. వీళ్ళు లేకపోతే ఎవరు చూడరు. ఓకే, ఒప్పుకుంటాను, హీరోయిన్ లేకపోతే చూడరు కదా. కానీ హీరో కూడా ఉండాలి కదా. ఇప్పుడు హీరోను చూస్తున్నారు కదా, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వీళ్ళంతా హీరోలే కదా, మగవాళ్ళే కదా. వాళ్ళని చూస్తలేరా? వాళ్ళంతా హీరోలేను కదా. కేవలం హీరోయిన్ లేకుంటే సినిమా చూడరు అనేది వాస్తవమే. కానీ హీరోని చూస్తున్నారు కదా. హీరో ఉంటే చూస్తున్నారు కాబట్టి మగవాళ్ళు కూడా చెప్పొచ్చు, మగవాళ్ళు కూడా వీడియోలు చేయొచ్చు, వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. ఇప్పుడు కానీ వీళ్ళు నైపుణ్యం ఉండాలి, టాలెంట్ ఉండాలి. టాలెంటెడ్గా మాట్లాడండి, అప్పుడే చూస్తారనమాట. ఇప్పుడు మగ హీరోల్లో ఫెయిల్ అయిన వాళ్ళేరా, హీరోలుగా కాకుండా ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు. కానీ హీరోలుగా సక్సెస్ అవుతున్నారు కదా. టాలెంట్ ఉన్నవాడు సక్సెస్ అవుతాడు. ఇప్పుడు టాప్ హీరోలు, సూపర్ స్టార్గా హీరోలు ఎంతమంది ఉన్నారు కదా మీకు తెలుసు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ, ఇట్లా ఎంతోమంది హీరోలు సక్సెస్ అయ్యారు కదా. మరి వాళ్ళలో టాలెంట్ ఉంది కాబట్టి సక్సెస్ అయ్యారు.
మరి అదే విధంగా మీరు కూడా టాలెంటెడ్గా మాట్లాడితే మగవాళ్ళది కూడా వింటారు, చూస్తారు. కాబట్టి ఇక్కడ ఆడ మగ అనేది తేడా లేదు, టాలెంట్ చూస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ మంది చూస్తారు అనేది వాస్తవమే. ఇక మీకు తెలుసు ఆడవాళ్ళు అందంగా ఉంటారు కాబట్టి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ గొంతు బాగుంటుంది, వాళ్ళ అందచందాలు అలంకరణలు బాగుంటాయి. అయితే ఒక ప్రయాణం చేయాలంటే గాలి మోటార్లో పోతారు ఎవరైనా, అందరికీ ఇష్టమే, తొందరగా పోతుంది గాలి మోటార్. ఇగో ఆడవాళ్ళ వీడియోలు ఇలాంటివి అయితే, మగవాళ్ళ వీడియోలు అనేవి రైలు బండి లాంటివి అనుకుందాం. రైలు బండి కూడా పోతుంది కదా, రైలు బండి కూడా ఇండియా మొత్తం తిరగచ్చు, ఢిల్లీ పోవచ్చు, బొంబాయి పోవచ్చు, హైదరాబాద్ పోవచ్చు. రైలు బండి కూడా గమ్యానికి చేరుస్తుంది. సురక్షితమైన ప్రయాణం ఉన్నప్పుడు రైలు బండిలో కూడా పోతున్నారు కదా, చక్కగా ప్రయాణిస్తున్నారు కదా. అగో కాబట్టి ఇక్కడ ఆడ మగ అనేది తేడా లేదు. సురక్షితంగా మీరు గమ్యానికి చేర్చగలిగితే రైలు బండి కూడా ఎక్కుతున్నారు, రైలు బండిలో కూడా ప్రయాణం చేస్తారు కదా, అది గుర్తుపెట్టుకోండి. కానీ అసలు ప్రయాణమే చేయకుండా ఎడ్ల బండిలాగానో లేకపోతే టాంగలాగానో పెట్టుకొని దాని బొంబాయి పోవాలి, హైదరాబాద్ పోవాలి, ఢిల్లీ పోవాలంటే పోతుందా? ఎడ్ల బండి తీసుకొని పోతే ఢిల్లీకి తీసుకెళ్తాడా వాడు? టాంగా ఉన్నాయి, టాంగాలో ఇంకో ఢిల్లీ దాకా బొంబాయి దాకా తీసుకెళ్తాడా? కాశీకి తీసుకెళ్తాడా? మరి ఇలాంటి పనికి రాని సబ్జెక్టులు, బోర్ సబ్జెక్టు చెప్పనట్టుగా మాట్లాడు, బోర్ ఫీలింగ్గా ఇదొక వీడియోని స్కిప్ చేసేలాగా మీరు మాట్లాడితే ఎవరు చూస్తారు చెప్పండి? చక్కగా మాట్లాడండి. ఎన్నో ఉన్నాయి, విలేజ్ ఫ్యాక్ట్స్ అని, పల్లెటూరు వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్ళు కూడా ఎన్నో లక్షలలో వ్యూస్ వచ్చేలాగా వీడియోలు చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ తెలియజేస్తూ. కొందరికైతే ఇల్లు కూడా ఉండలు, ఖాళీ రేకుల షెడ్లు వేసుకున్న వాళ్ళు కూడా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఆడ మగవాళ్ళు కూడా చేస్తున్నారు, ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. పల్లెటూర్లలో ఆఖరికి చేపలు పట్టేవాళ్ళు, తినడానికి తిండిని లేని వాళ్ళు, ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు కూడా మొబైల్స్ ఉంటున్నాయి కదా ఈరోజు, ఎంత పేదోనికైనా ఇల్లు లేని కూడా ఉంటున్నాయి. రేకుల షెడ్లో ఉండేవాడిని కూడా మొబైల్ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ చెప్తున్నారు. చక్కగా మాట్లాడుతుంటే వాళ్ళే చూస్తున్నారు. చూసారా, మాట్లాడే విధానం అనేది ఒక కంటెంట్ అనేది చెప్పగలిగితే చూస్తారు. దాన్ని యూజ్లెస్గా మాట్లాడినట్టు అలా విషయం ఉండదు, ఏముండదు. మాట్లాడినట్టు ఏదో మాట్లాడి నిద్రపోయినట్టు మాట్లాడి ఇప్పుడే వీడు నిద్ర లేచిండా అన్నట్టుగా మాట్లాడతారు. అలా మాట్లాడితే నువ్వు విషయం ఏం చెప్తావు, మాట ఏం మాట్లాడతావు, రెండూ లేవు. అలాంటప్పుడు ఎవరు చూస్తారు చెప్పండి? ఇప్పుడు జబ్బు తగ్గించుకోవాలంటే ఆడ డాక్టర్ దగ్గరికి ఎక్కువ పోతారు. ఎందుకంటే ఆడ డాక్టర్ అందంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి చాలామంది పోతారు. మీకు తెలుసు ఆడ డాక్టర్ కూడా మంచిగా క్లోజ్గా ఫ్రీగా మాట్లాడితే చాలామంది ఇష్టపడతారేమో. కానీ మగ డాక్టర్ దగ్గరికి పోతలేరా? ఎందుకంటే జబ్బు తగ్గాలంటే ఆడ డాక్టర్ అయితేంది, మగ డాక్టర్ అయితేంది, ముందు జబ్బు తగ్గాలి. ఇంకా చక్కగా ఇతను జబ్బు తగ్గిస్తాడంటే మగ డాక్టర్ దగ్గరికి ఎక్కువ పోతారు. చూసారా, మనకు జబ్బు తగ్గాలి. ఇలాగే మీరు కంటెంట్ విషయం చక్కగా మాట్లాడి ఒక మంచి విషయం మంచిగా చెప్తే, ఇంట్రెస్ట్గా విషయం చెప్తే, ఇంట్రెస్ట్గా మాట్లాడితే ఆడ మగ అనే తేడా లేదు. వినేవారు ఎవరైనా చూస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళవి మాత్రమే చూస్తారనడం సరైనది కాదు, మగవాళ్ళవి చూడరు అనడం కూడా సరైనది కాదు, గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్లో కెమెరా ముందు ఎలా మాట్లాడాలంటే ఎనర్జెటిక్గా మాట్లాడాలి. అది ఎలా మాట్లాడాలంటే చెప్తాను మీకు. ఇప్పుడు మనము ఒక పులి వస్తుంది మన వెంబడి, అప్పుడు ఎలా ఉరుకుతాం? ప్రాణభయంతో తప్పించుకోవడానికి ఉరుకుతాం కదా. ఎలాగో పులి తింటుంది అని దానికి సరెండర్ అయిపోతామా? దానికి లొంగిపోతామా? లొంగిపోం కదా. అలా అనమాట. అలాగే ఇప్పుడు మా ఆడవాళ్ళే ఉన్నారనుకోండి, ఇప్పుడు నల్లాల నీళ్ళ కాడ, నల్లాలు పట్టకాడ ఏం చేస్తారు? ఒకరినొకరు బిందెలతో కూడా కొట్లాడుకుంటారు, సిగలు పట్టుకుంటారు, తగ్గేదేలే అన్నట్టుగా ఉంటుంది కదా. అప్పుడు ఎంత ఎనర్జెటిక్గా వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు. నా బిందె ముందంటే నా బిందె ముందు, నేను ముందు వచ్చినంటే నేను ముందు వచ్చిన, నువ్వు ఎప్పుడు వచ్చినావు అంటే నువ్వు ఎప్పుడు వచ్చినా అని ఫైటింగ్ చేస్తారా? అంత ఎనర్జెటిక్గా మీరు కంటెంట్ మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడాలి. కెమెరా ముందు ఎవరైనా ఆడైనా మగైనా కెమెరా ముందు ఎలా మాట్లాడాలంటే, ఇప్పుడు మన శత్రువుతో పోరాడినట్టు, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పోరాడుతూ ఉంటే హోరాహోరీగా పోరాడతారు కదా, అంత ఎనర్జెటిక్గా మీరు మాట్లాడాలి. అలాగే కెమెరా ముందు ఎలా మాట్లాడాలంటే, ఇప్పుడు రెండు జట్లు పోరాడుతున్నాయి, క్రికెట్లో కావచ్చు, లేకుంటే వాలీబాల్, ఇలా ఆటలు ఉంటాయి కదా. ఆటల పోటీలో రెండు జట్లు ఎలా అయితే పోరాడతాయో అంత ఎనర్జెటిక్గా రెండు హోరాహోరీగా పోరాడుతున్నాయి. చూసే వాళ్ళకు చాలా రక్తి కడుతుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది, కేరింతలు ఉరుతారు, అరుస్తూ ఉంటారు. కానీ ఒక జట్టు మాత్రమే సూపర్గా ఆడుతూ ఒక జట్టు రెండు చేతులు ఎత్తేస్తే ఇంకా ఆట ఏముంటుంది చూడడానికి? ఉండదు కదా. రెండు హోరాహోరీగా తలబడితేనే కదా ఎనర్జెటిక్గా ఇద్దరు పోరాడితేనే చూసే వాళ్ళకు రక్తి కడుతుంది. అలా ఒకరే గెలుస్తారు కావచ్చు, కానీ చూసే వాళ్ళకు రక్తి కడుతుంది కదా. అప్పుడు టికెట్లు కొంటారు, లక్షల్లో డబ్బు వస్తుంది కదా. అలాగా మీరు అంత ఎనర్జెటిక్గా మాట్లాడండి. మీ ఎదురుగా ఒక జట్టు ఉంది, వాళ్ళు మీతో పోరాడుతున్నారు, మీరు వాళ్ళతో పోరాడినప్పుడు ఆటలో ఎంత ఎనర్జెటిక్గా పోరాడతారో తెలుసు కదా. అంత ఎనర్జెటిక్గా మీరు కెమెరా ముందు మాట్లాడాలి. అలా మాట్లాడితేనే వినే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది, చివరి దాకా చూస్తారు.